హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వినోదాస్ వరల్డ్. సమ్మర్ వచ్చేసింది కదా! ఈ సమ్మర్‌లో కొన్ని ఐటెమ్స్ మనం చేసి స్టోర్ చేసుకున్నామనుకోండి, అవి మనం ఎప్పుడంటే అప్పుడు ఈజీగా చేసుకొని తినడానికి అవైలబుల్‌గా ఉంటుంది కదా! సో, దాంట్లో ఒకటైన ఇదేనండి చల్ల మిరపకాయలు. దీంట్లో ఒక 2 ఐటెమ్స్ కలిపామనుకోండి సూపర్ టేస్టీగా ఉంటాయి. పర్ఫెక్ట్‌గా ఉంటాయన్నమాట. సో, మరి ఈ చల్ల మిరపకాయలు, ఈ ఊర మిరపకాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో పూర్తి డీటెయిల్స్‌తో చూపిస్తానండి. ఇవి ఈ సమ్మర్‌లో ఒక్కసారి చేసి స్టోర్ చేసుకున్నామనుకోండి 1 ఇయర్ దాకా నిల్వ ఉంటాయి కదా! మరి అలాంటివి మనం తొందరగా ప్రిపేర్ చేసుకోవాలి కదండీ! సో, మన ఛానల్ గనుక మీరు ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. 2 ఐటెమ్స్ దీంట్లో వేస్తే సూపర్ టేస్టీగా ఉంటాయని చెప్పాను కదండీ! అదొచ్చేసి 1 స్పూన్ జీరా, 1 స్పూన్ వాము. ఇవైతే పొడి చేసుకొనైతే పక్కన పెట్టేసుకోవాలండి. మెత్తగా పొడి చేసుకోవాలి. చల్ల మిరపకాయలు చేయడానికి మనకు ముందుగా కావాల్సినవి మిరపకాయలు కదండీ! అవి కొంచెం కారం లేనివిగా, కొంచెం లావుగా ఉన్నవి చూసి తీసుకోండి. ఫస్ట్ అయితే వీటినైతే శుభ్రంగా కడిగి కాసేపటి దాకా ఆరనివ్వాలండి. తడి ఏమాత్రం ఉండకూడదు. సో, మనకైతే ఫస్ట్ కడిగేసాను. తడి ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తాను. కేజీ మిరపకాయలకు నేను క్వాంటిటీ చెప్తున్నానండి. ఇది వచ్చేసి 1/2 కేజీ మజ్జిగ దాకా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా చిలుకుదాము. ఈ మాదిరి చల్ల మాదిరిగా అయింది కదండి. ఇప్పుడైతే కేజీ మిరపకాయల కోసము 1/2 కిలో దొడ్డుప్పు కానీ సన్నుప్పు కానీ ఏదైనా సరే 1/2 కిలో ఉప్పు అయితే దీనిలో వేసుకోండి. నేను సన్న ఉప్పే వేస్తున్నాను. ఇది వచ్చేసి జీరా పొడి. ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, జీరాను వాము, ఇది కూడా దీంట్లోనే వేసేస్తున్నాను. ఇలా వేయడం వల్ల మనకు చల్ల మిరపకాయలకు ఈ పొడి కూడా పట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. సంవత్సరం పాటు దాకా నిల్వ ఉంటాయి ఇలా చేస్తే. ఇప్పుడైతే దీన్ని మొత్తం కలుపుకుందాము. కొంచెం మజ్జిగ చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ వేసేయండి. కానీ మరీ పలచగా ఉందనుకోండి మనకు మిరపకాయలకు పట్టదు అనేసి కొంచెం నేను లిక్విడ్గానే ఉంచాను. ఇప్పుడు మిరపకాయల్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మధ్యలోకి చీల్చుకోవాలి. అలాగే మిగతా మిరపకాయలన్నీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మధ్యలోకి కట్ చేసుకోవాలి. చూడండి ఈ మాదిరిగా. ఇప్పుడు ఇలా చీల్చుకున్న మిరపకాయలన్నీ దీంట్లో అయితే వేసిద్దాము. దీంట్లో వేసేసి ఒక ఓవర్ నైట్ అంతా దీంట్లోనే ఉంచాలండి. ఇలా దీంట్లో వేసేసి అన్నీ కలవాలి కాబట్టి ఇలా ఒకసారి అయితే అన్నీ అనుకోండి. ఇలా అంతా కలిసిపోయింది కదా. ఇప్పుడు దీన్ని అయితే ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకుందాము. మళ్ళీ రేపు మార్నింగ్ చూపిస్తాను. నైట్ అంతా మజ్జిగలో నానిపోయాయి కదండి మన ఈ మిరపకాయలు అయితే. సో, ఇప్పుడైతే వీటిని అయితే తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. క్వాంటిటీని బట్టి ప్లేట్లో కానీ లేదు అంటే ఏదైనా క్లాత్ వేసి అయినా కూడా ఉల్లారబెట్టుకోవచ్చండి. నేనైతే కేజీ క్వాంటిటీని కాబట్టి 2 ప్లేట్లలో అయితే పెట్టేశాను. సో, ఇప్పుడైతే వీటినైతే ఎండకైతే ఉల్లారబెడుతున్నానండి. ఇలా సాయంత్రం దాకా ఉల్లారిన మిరపకాయలను తీసుకొచ్చి మళ్ళీ అదే మజ్జిగ బౌల్లో వేసేసుకోవాలండి. ఆ మజ్జిగ అంతా ఇంకిపోయేదాకా ఇలాగే చేస్తూ ఉండాలి. నాకైతే 2 రోజులకు ఇంకిపోయిందండి. తర్వాత చూడండి 4 రోజుల తర్వాత మనకు ఈ మాదిరిగా చల్ల మిరపకాయలు అయితే రెడీ అయిపోయాయి చూడండి. ఇలా చేయితో
విరిస్తే విరగాలన్నమాట. సో, అలా విరగలేదనుకోండి వాటిని మళ్ళీ ఆరబెట్టుకోవాలి. చూడండి నాకైతే అన్నీ ఆరిపోయాయన్నమాట ఎండకైతే. సో, ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటివి చేసి మనం స్టోర్ చేసుకుందాం అనుకోండి సంవత్సరం దాకా నిల్వ ఉంటాయి. పైగా మనం సాంబార్ కానీ, పప్పుచారు కానీ, కర్డ్ కానీ ఏదన్నా సైడ్‌కు పెట్టుకొని తినడానికైతే సూపర్ టేస్టీగా ఉంటుంది కదండీ! సో, ఇప్పుడైతే వీటినైతే వేయించుకుందాము. దానికోసం అయితే ఆయిల్ అయితే పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే ఫస్ట్ సడన్‌గా వేసానండి. వేసేసరికి తొందరగా మాడిపోయాయన్నమాట. సో, అలా ఉంచకుండా వెంటనే అటు వేసిన తర్వాత ఇటు తీయాలండి. సో, చూడండి ఫస్ట్ అయితే చూడండి కొంచెం బ్రౌన్ కలర్‌గా వచ్చాయి కదా! నెక్స్ట్ మళ్ళీ వేసాను. అవి వెంబటే తీసానండి. వెంబటే తీసేస్తే చూడండి పర్ఫెక్ట్‌గా మనకైతే ఈ చల్ల మిరపకాయలు, ఊర మిరపకాయలు ఇవైతే వేగిపోయాయి కదండీ! సో, ఇవి మనకు ఎప్పుడు కావాల్సితే అప్పుడు మనకు వేయించుకొని సైడ్‌కైతే పెట్టుకొనైతే తినడానికైతే ఈజీగా సూపర్ టేస్టీగా ఉన్నాయండి. అందులోనూ ఇందులో ఓమా, జీలకర్ర పొడి వేశాను కాబట్టి సూపర్ టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి.